స్థానిక ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ళు త్యాగం చేయాల్సిందేనా? ఇంకా సిద్ధపడిపోండి అనే సంకేతాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయినాయట. ఏంటి ఆ త్యాగం అంటే, ఒక 65% సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కుతాయి. మిగిలిన 35లో 30 జనసేనకి వెళ్తాయి, 5 భారతీయ జనతా పార్టీకి వెళ్తాయి. ఈ కొత్త ఫార్ములానైతే రేపు స్థానిక ఎన్నికల్లో వెళ్ళబోతున్నారు అనేది. ఎందుకంటే ఈ ఫార్ములా కనుక వర్కౌట్ అయితే కూటమి అద్భుతంగా విజయం సాధిస్తుంది. అలాగే జనసేనకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది, వాళ్ళ కోరిక తీర్చినట్టు అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే 30 సీట్లు అంటే ఒక మూడో వంతు, 100లో మూడో వంతు సీట్లను ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు త్యాగం చేయాలి ఇక్కడ. అలా త్యాగం చేసి గ్రౌండ్ లెవెల్లో ఒకరినొకరు సహకరించుకొని కూటమిగా ఉన్న తమ మిత్రపక్షాన్ని, మిత్ర పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలి. టీడీపీ అభ్యర్థి ఉంటే జనసేన గెలిపించాలి, జనసేన అభ్యర్థి టీడీపీ గెలిపించాలి, వీళ్ళిద్దరూ కలిపి బీజేపీని గెలిపించాలి. అది అక్కడ. ఇప్పుడు ఒకటి ప్రతి 3 సీట్లలో ఇక నుంచి ఒకటైతే టీడీపీకి దక్కదు, 3 సీట్లలో 2 మాత్రమే దక్కుతాయి ఈ ఫార్ములా ప్రకారం. అలాగే ఇప్పుడు బూత్ లెవెల్ వరకు కూడా ఒక అతిపెద్ద పార్టీగా అయితే టీడీపీ విస్తరించింది కాబట్టి, సంస్థాగతంగా కూడా మంచి బలం ఉంది కాబట్టి, టీడీపీలో తెలుగు తమ్ముళ్ళు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గట్టిగా చెప్తే వాళ్ళ త్యాగానికైతే సిద్ధపడతారు. తమ్ముళ్ళు మరి త్యాగం చేస్తారా, అది కూడా జనసేన కోసం అన్ని చోట్ల చేస్తారా అనేది. ఎందుకంటే చాలా వరకు టీడీపీ సంబంధించి అన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టున్న నేతలు అయితే ఉన్నారు. 34% బీసీలకు రిజర్వేషన్లు అంటే గనక టీడీపీకి ఎక్కువ మంది అభ్యర్థులు అయితే ఈజీగా దొరుకుతారు అనేది. గడిచిన 2 ఏళ్ళుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే టీడీపీ తమ్ముళ్ళు. మూడో వంతు సీట్లైనా సరే వాళ్ళకి వస్తాయా లేదనేది, ఏది ఏమైనా మాత్రం ఇక్కడ సీట్ల సర్దుబాటు అనేది ఒక పీట ముడే, అందులో నో డౌటు. ఇందులో త్యాగాలు అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే పెద్ద పార్టీ మాది, మాకు తక్కువ వచ్చినాయి అనుకుంటే అక్కడ త్యాగం చేయాలన్నమాట. తెలుగు తమ్ముళ్ళు త్యాగాలకు సిద్ధపడతారా, లేదంటే అక్కడ ఏమన్నా అసంతృప్తి వెళ్ళగక్కుతారా? అసలు 30% సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉందా టీడీపీ, తీసుకోవడానికి జనసేన రెడీగా ఉందా? కొద్ది రోజుల్లో తెలిపి